ఎంతవరకు చదువుకున్నారు మీరు? 9th వరకు సార్. ఆ తర్వాత ఎందుకు చదవలేదు? రాశాను, ఫెయిల్ అయ్యాను. మళ్ళీ రాసి ఉండొచ్చు కదా. 3 సార్లు రాశాను, 3 సార్లు ఫెయిల్ అయ్యాను. తర్వాత మానేశాను. సార్ అంటే మీరు కొన్నేళ్ల పాటు కష్టపడి ఫస్ట్ నుండి 3-4 కిలోమీటర్లు చెప్పులు లేకుండా నడిచి స్ట్రీట్ ల్యాంప్ కింద కూర్చొని మరీ కష్టపడి చదువుకొని పైకి వచ్చుంటారు అనుకున్నాను. ఏమయ్యా తండ్రులందరూ ఇంకా ఎన్నాళ్ళు ఇవే కథలు చెప్తూ వస్తారు? అంత కష్టపడి చదివినా నువ్వు పాస్ అవ్వలేదు కదా. మీ నాన్న శ్రమణంతా వృధా చేసినా సోమరు పోతుంది. సార్ వీళ్ళెవరికి పిల్లల మనసు అర్థం కాదు సార్. 24 గంటలు చదువు 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 అంటారు. బతకాలంటే చదువుకోవాలా ఏంటి? ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. బ్యాక్ బెంచ్ రావాలని ఆశతో ఎవరు కాలేజ్కి వెళ్లరు. భవిష్యత్తు గురించి మీరందరూ మాపై వేసే ప్రెషర్ వల్లే మేము ఇలా వెనకబడిపోయాం. అందువల్ల మేము అనుకునేది ఏంటంటే మాకన్నా బెటర్ మా ముందున మిడిల్ వచ్చేసాను. కానీ వాళ్ళ కష్టం మాకు మాత్రమే తెలుసు. అవును, వాళ్ళు కావాలంటే వెనకెళ్తారు కానీ కష్టపడి చదువుకుని ముందుకు మాత్రం వెళ్ళేది లేదు. దీన్ని బట్టి చూస్తుంటే ఫ్రంట్ బెంచ్ లో ఉన్న వాళ్ళే చదువుకునే వాళ్ళు అనిపిస్తుంది. కానీ వాళ్ళే సరే ఎక్కువగా ప్రెషర్ అనుభవిస్తున్నారు. ప్రతిసారి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే